నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇమ్తియాజ్ ఇసాక్, మాజీ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ చైర్మన్. అక్షరా కాన్సెప్ట్ స్కూల్లో జరిగిన సంఘటన సమాజానికి తలవంపు అని, సంఘటనపై జిల్లా మంత్రి ఇప్పటివరకు స్పందించకపోవడం శోచనీయమని ఇమ్తియాజ్ ఇసాక్ అన్నారు. గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారి స్వగృహంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ మాజీ చైర్మన్ మాట్లాడారు. స్కూల్ యాజమాన్యం ఏదైతే ఏ విధంగా వాళ్ళు తీరు ఉందో దానికి పూర్తిగా ఖండిస్తున్నాం. అసలు ఇష్యూ జరగడం వనపర్తి పట్టణం కానీ వనపర్తి జిల్లా కానీ చాలా అవమానం. ఇక్కడ ప్రజలు గమనించాల. ఒక చిన్నారి పైన జరిగిన ఘటనపై స్కూల్ యాజమాన్యం చేసిన 2 విషయాలు మీకు చెప్తా. జరిగింది ఇష్యూ 23rd మండే నాడు 10 to 11 మధ్యలో ఇష్యూ జరిగింది. జరిగిన అర్ధ గంటకే స్కూల్ యాజమాన్యానికి తెలిసింది. తెలిసిన తర్వాత ఈ స్కూల్ యాజమాన్యం ఎందుకు దీనికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకు దీనికి దాచిపెట్టడానికి ప్రయత్నం చేసిండు, దానికి ఫస్ట్ సమాధానం యాజమాన్యం చెప్పాలా. తర్వాత ఆ బాలిక ఇంటికి పోయి ఆ యజమాన్యం పోయి ఒక మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ ని తీసుకుపోయి వాళ్ళు జరిగిన వాళ్ళ బాలిక తండ్రి మదర్ ఫాదర్ ని వాళ్ళకు పైసల విషయంలో కానీ అన్ని విధంగా వాళ్ళకు కాంప్రమైజ్ చేయడానికే వాళ్ళకు ఫోర్స్ చేయడం జరిగింది. అది ఎందుకు అవసరం వచ్చింది ఈ స్కూల్ యజమాన్యం చెప్పాలా. ఒక బాలిక పైన ఇంత పెద్ద ఘటన జరిగితే 2 days వరకు పోలీస్ కంప్లైంట్ ఇయ్యలే స్కూల్ యాజమాన్యం. ఎందుకు ఇయ్యలేదు, అది సమాధానం చెప్పాలా. తర్వాత స్కూల్ యాజమాన్యం ఇంటికి పోయి మరీ ఆ మాజీ కౌన్సిలర్ కానీ వాళ్ళు పట్టుకొని పోయి వాళ్ళకు ఫాదర్ మదర్ ని వాళ్ళకు సరెండర్ చేయనికే ప్రయత్నం చేస్తే వాళ్ళ బాలికలో పేరెంట్స్ కానీ వచ్చి ఈ విషయం బయట పెట్టి ఇట్లా జరిగింది మా పాపతోన, మాకు న్యాయం జరగాలని చెప్పినప్పుడు పార్టీకి అతీతంగా ఒక కమ్యూనిటీకి సంబంధించిన మిగతా అందరు కలిసిపోయి ఆ యజమాన్యం దగ్గర పోయి అడిగితే యజమాని ఏమంటాడు, నేను చెప్పినా కదా వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు, మీకెందుకు అవసరమో, మీరెందుకు వచ్చారు మధ్యలో అని అంటాడు యజమాన్యం. అయితే ఎవరు కోపం రాదా? ఒక కమ్యూనిటీ బాలిక పైన జరిగితే ఒక స్కూల్ యజమాన్యం ఎంతగానం గౌరవం చేశాడా? అయితే దీన్ని ఇంకా ఎవరున్నాడు? ఆ స్కూల్ యజమాన్యంకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది సమాజం చూసలేదా? సమాజంలో ఇటువంటి ఇష్యూస్ మీద ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ లేదా ఇష్యూకి దీనికి కేసు పెట్టడం? అయితే 2 days వరకు ఇష్యూ మీద మాట్లాడకపోవడం వల్ల యాజమాన్యం కూడా దాని మీద సైలెంట్ ఉండడం వల్ల ఈ ఇష్యూ బయటికి వచ్చింది. ఖచ్చితంగా అడుగుతారు ఏ విధంగా పోవాలి అడుగుతారు. దానికి మనము కేసు పెట్టడము, ఇది బీఆర్ఎస్ పార్టీ ఇంకా వేరే పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ చెప్పి దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఎమ్మెల్యే దీనిపైన ఉండి ఆ స్కూల్ యాజమాన్యం కాపాడుకుంటూ పోతున్నాడు. ఇది వనపర్తి కాదు, ఇది మహబూబ్ నగర్ మొత్తం జిల్లా మొత్తం ఈ ఇష్యూని మొత్తం కదిలిసింది. ఒక బాలిక పైన జరిగితే ఎమ్మెల్యే సమాధానం ఇయ్యాడు, ఒక పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, ఒక ఇష్యూ బయటికి రారు. ఎంతగానం జరిగితే ఈ వనపర్తి పట్టణంలో ఉన్న ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుల తీరు మీద పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇది ఖచ్చితంగా మా డిమాండ్ ఏమంటే కేసు అరెస్ట్ చేయడం దీనికి సబబు కాదు. దీని మీద ఫాస్ట్ కోర్టులో పెట్టించి ఈయనకి బెయిల్ రాకుండా ఇమ్మీడియట్ ఛార్జ్ షీట్ వేసి ఆ నిందితుడిని ఖచ్చితంగా పనిష్మెంట్ చేయాలా. అదేవిధంగా యాజమాన్యం పైన కూడా క్రిమినల్ కేసు పెట్టాలా. నామినల్ కేసు పెట్టి పోలీసు వాళ్ళు ఏదైతే చేస్తుండ్రో ఖచ్చితంగా గమనిస్తున్నాం మేము కూడా. ఏదైతే పోలీసు వాళ్ళు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వంకి కాంగ్రెస్ కూడా ఉన్న ఎమ్మెల్యేకి పూర్తిగా గులాంగిరి చేయడం చేస్తున్నారు పూర్తిగా. అయితే ఇంతవరకు యజమాని పైన నామినల్ కేసు పెట్టి వాడిని పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మా డిమాండ్ ఏమంటే ఆ స్కూల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కావాలా, వాళ్ళ మేనేజ్మెంట్ పైన క్రిమినల్ కేసు కావాలా. ఖచ్చితంగా కేసు మేము ఈ పోరాటం వీరికి ఆగదు. ఖచ్చితంగా మేము మహబూబ్ నగర్ లో కానీ హైదరాబాద్ లో కానీ దీని విషయంలో మాట్లాడతాం. ఈ విషయంలో ఖచ్చితంగా స్కూల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కావాలా, స్కూల్ పర్మిషన్ క్యాన్సిల్ కావాలా. వనపర్తిలో ఉన్న ప్రజలుకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లాంటి ఉన్న మేనేజ్మెంట్ లో మీ పిల్లల్ని భవిష్యత్ ఆ స్కూల్ కి మీరు అడ్మిషన్ చేయకూడదు. నా అపీల్ మీతోన ఆ స్కూల్ క్లోజ్ కావాలంటే మీరు అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకోవాలా.
ఇప్పుడు వచ్చే సంవత్సరం ఏ ఒక్క అడ్మిషన్, ముఖ్యంగా మైనారిటీస్ కి నేను అప్పీల్ చేస్తున్నా, మీరు ఉన్న పిల్లలు మొత్తం అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోండి. ఈ మేనేజ్మెంట్ ఒక క్రిమినల్ మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంట్ కి పూర్తిగా ఎమ్మెల్యే పూర్తి మద్దతు చేస్తున్నాడు. ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఎట్లాంటి ఇన్సిడెంట్లు ఉంటే ఖచ్చితంగా ముందుకు వచ్చి ఇమీడియట్ క్రిమినల్ కేసు పెట్టించి ఆ స్కూల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలా. నేను ఒకటే ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఒకటే మీకు నేను అప్పీల్ చేస్తున్నా, ఒకవేళ మీరు నిజాయితీగా ఈ ఇష్యూలో మీరు సపోర్ట్ చేయాలంటే మీరు ఒక లెటర్ రాయండి డిఓకి, ఈ స్కూల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలి, మీ లెటర్ రాయాలా. ఆ లెటర్ కాపీ మేము ఇస్తే మేము కూడా అక్కడ అందరు కలుపుకొని పోయి ఆ స్కూల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాం. పూర్తి బాధ్యత నీదే. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు దీనికి సమాధానం చెప్తాం. ఇక్కడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డికి సమాధానం చెప్తాం. ఇక్కడున్న ఎమ్మెల్యే బై చాయిస్ ఎమ్మెల్యే కాదు, బై ఛాన్స్ ఎమ్మెల్యే. ఈ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మరొకసారి గెలిచేది లేదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తారు అన్ని. ఇక్కడున్న కేసీఆర్ గారు 10 years లో వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ పాలించింది 50 సంవత్సరాలు పాలించింది భారతదేశంలో. మా పైన 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించిన తర్వాత ఎన్నడూ మైనారిటీస్ కి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఎప్పుడు ఆలోచన చేయలే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాస్ ఉన్నారో అట్లా మైనారిటీస్ గురుకులా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ముందుకు వచ్చి గురుకులాస్ ఓపెన్ చేశారు. చాలా మంది చెప్పారు, సార్ ముస్లింస్ లా గర్ల్స్ బయటికి రారు చదువు అంటే కేసీఆర్ గారు చెప్పారు. ఇప్పుడు ఉన్న దాంట్లో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఈక్వల్ గా ఉంటారు. దానికి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ప్రతి దాంట్లో ఉండాలి. ఇక్కడ గర్ల్స్ లో ఉండాలి, ఇక్కడ బాయ్స్ ఉండాలని చెప్పి 204 schools ఉంటే 102 గర్ల్స్ కొరకు పెట్టిండు కేసీఆర్ గారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసురు, ముఖ్యంగా బడుగు రెసిడెన్షియల్ పైన వాడు ఇచ్చిస్తున్న భోజనాలు కానీ ఎంత వాళ్ళు ఫుడ్ పాయిజన్స్ అయ్యి వాళ్ళు హాస్పిటలైజ్ అవుతున్నారో మీకు అందరికి తెలుసు. ఆరు అడ్మిషన్స్ మా ప్రభుత్వంలో 1,20,000 స్టూడెంట్స్ ఉంటే ఈ 2 years లో మాక్సిమం 40% తగ్గింది. ఇప్పుడు మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ పోనీకే భయపడుతున్నారు. ఎందుకు? ఎటువంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ ఇష్యూస్ వస్తే దానికి అంజాం కొట్టడం, దాని మీద యాక్షన్ తీసుకోకపోవడం, అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ ఇష్యూస్ కి సపోర్ట్ చేయడం. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 40-45 కమ్యూనల్ రైట్స్ అయినాయి. ఎప్పుడు కాలే. 10 years లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అందరు కలిసిమెలిసి ఉన్నారు. హిందూ ముస్లిం సిక్ ఈసాయి అందరు కలిసిమెలిసి పండుగలు చేసుకోవడం, కలిసిమెలిసి ఉండడంలో ఆ కేసీఆర్ గారు గంగా చమ్నే తహజీబ్ ఏది ఉంటో అది కేసీఆర్ తీసుకొచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది దానికి పూర్తిగా వ్యతిరేకం. కేవలం మాటల్లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యులరిజం అని, చేతిలో లేదు. ఒకవైపు రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాన్ అంటాడు, తెలంగాణ నడుస్తుంది నఫరత్ కా దుకాన్. ఎట్లాంటి మేఘారెడ్డి ఎమ్మెల్యేడు నఫరత్ కా దుకాన్ లో నఫరత్ అమ్ముతున్నారు వీళ్ళు. రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాన్ అంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి నఫరత్ కా దుకాన్ నడిపిస్తున్నారు. హైదరాబాద్ లో ఎన్ని ఇష్యూస్ జరిగినాయి, ఒక యాక్షన్ లేదు. మీరు చూసుకోండి, జైనూర్ ఇష్యూ చూసుకోండి, మీరు మేధక్ లైఫ్ ఎన్ని ఇష్యూస్ చూసుకోండి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మైనారిటీస్ కి సపోర్ట్ చేయడం లేదు. పూర్తిగా మైనారిటీస్ కి వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికొరకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 90 days లోపల ఛార్జ్ షీట్ వేసి ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో వానికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలి, వానికి లైఫ్ కావాలి. మరొకసారి ఇతడి ఇన్సిడెంట్ జరగకూడదు అంటే ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం జరిగిన వరకు మేము ఎవ్వరు వెనుక పోము. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అయినా ఇంకెవరు మాతో పార్టీ ఎవ్వరు వచ్చినా కలుపుకొని పోతాం. ఈ పార్టీకి అతీతంగా ఉన్న ఇష్యూ ఇది. ఖచ్చితంగా అందరూ రావాలా. ఒకవేళ మీకు చీమా అవి ఉంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా మాతో పాటు వచ్చి ఈ ఇష్యూస్ మీద ఫైట్ చేయాలా. ఇది ఇష్యూ ఒక పాప జరిగిన ఇష్యూ కాకుండా ఇది మొత్తం సమాజానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన ఇష్యూ. ఇది ఒక సమాజంలో ఒక 1% ఇష్యూ జరిగి 1% ప్రతి ప్రజలు బయటికి వచ్చి ఇష్యూ మీద పోరాటం చేయాలా. అప్పుడే తెలుసు అది. మీరు ఏదో ఒక కమ్యూనిటీ జరిగిన ఇష్యూ చెప్పి సైలెంట్ గా ఉంటే ప్రతి ఒక్క కమిటీలో ఒక ఇష్యూ జరిగితే ఖచ్చితంగా దీనికి బయట పడకుండా మేము బయటకు వచ్చి మీరు ఇష్యూకి మీద ఫైట్ చేయాలా. ఫైట్ చేస్తేనే ఇటువంటి నెక్స్ట్ జరగవు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వనపర్తిలో ఉన్న ప్రజలకి, ఈ ఇష్యూ మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ కావాలా. ఎవరైతే కరెస్పాండెంట్ ఉన్నారో స్కూల్, ఆ స్కూల్ యజమానం పైన క్రిమినల్ కేసు కావాలా, ఆ స్కూల్ పర్మిషన్ క్యాన్సల్ కావాలా అని డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఈ స్కూల్ మీద
ఎమ్మెల్యే గారు క్యాన్సిలేషన్ లెటర్ ఇవ్వకపోతే దీనికి పూర్తిగా ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నట్టు రుజువు అవుతుంది. ఇది మాత్రం క్లియర్. ఎంత పెద్ద ఇష్యూ జరిగితే ఎమ్మెల్యే ఫోర్త్ డే పోతారండి అక్యూజ్ ఇంటికి, పాప ఇంటికి ఫోర్త్ డే పోతాడా ఎమ్మెల్యే? అంటే మా కమిటీలో జరిగితే ఇంత చిన్న చూపు ఉందా ఎమ్మెల్యేకి, కాంగ్రెస్ ఎమ్మెల్యేకి? ఖచ్చితంగా పోరాటం వీరికి ఆగదు. ఇది స్టార్ట్. ఇది పూర్తిగా ఆ పాపకి న్యాయం జరిగిన వరకు ఆ బాబుని పూర్తిగా 90 days లో చార్జ్షీట్ వేసి వానికి లైఫ్ వచ్చినట్టు చేసే బాధ్యత మా అందరు వనపర్తిలో ఉన్న అన్ని సంఘాలకి నేను అప్పీల్ చేస్తున్నా, కలిసి వచ్చి పనిచేస్తాము. ఇటువంటి ఇష్యూ మళ్ళీ జరగకుండా మనం దీనికి కాపాడుకుంటాం. అయితే ఇక్కడ జిల్లా మంత్రి స్పందించారండి. ఎంత పెద్ద ఇష్యూ జరిగితే వనపర్తి జిల్లాలో ఉన్న మంత్రి స్పందించారండి. అంటే వనపర్తి మొత్తం జిల్లా మంత్రికి సంబంధం లేదా ఇష్యూ ఇది? అంటే వనపర్తి టౌన్ లో జరిగిన ఇష్యూకి మంత్రికి జిల్లాకు సంబంధం ఉండదు. మొత్తం ఒక ఇష్యూ జరిగితే జిల్లా మంత్రి స్పందించి దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పాలి కదండి. ఎందుకు స్పందించారండి? అదే దీనికి అర్థం ఏమైంది? ఆ యజమానంకి ఆ ఉన్న ఎమ్మెల్యే సంబంధంతోన మంత్రి కూడా ఇన్వాల్వ్ కావడం లేదు. దీనికి పూర్తిగా ఆ యజమానంకి సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఒకటే మీనింగ్. మరి జిల్లా మంత్రి ఏ ఇష్యూలో స్పందించారండి? అదే ఇప్పుడు ఇంకొకటి కావాలని పోలీసు వాళ్ళు బై ప్రెషర్ తోన బీఆర్ఎస్ నాయకులు పెట్టిన కేసు ఇమీడియట్ గా ఒప్పించుకోవాలా? మీరు ప్రెషర్ ఇప్పుడు ఎవరైతే అడుగు గొంతు మీరు ఆపాలంటే ఎవరెవరి శక్తి కాదు. అది ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. టీఆర్ఎస్ పుట్టింది పోరాటంతోనే, ఎవరికి భయపడే సమస్య లేదు. ఒకటే డిమాండ్, ఒకవేళ మీరు ఇష్యూ పైన మీరు తొందరగా ఇష్యూ మొత్తం ఇది జరగాలంటే ఎవరైతే బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టిన కేసు ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసుకోవాలా. ఇక్కడ ఉన్న అన్ని సంఘాలకు పిలిపేమంటే అందరు కలిసి పోరాటం చేద్దాము. మీరు కేసు పెట్టించి దాంట్లో ఉన్న ఒక కాంగ్రెస్ నాయకులను సేవ్ చేస్తే అందరు అర్థమవుతుంది. ప్రజలు అందరు చూసారండి. ఇక్కడ సోషల్ మీడియా అంటే ప్రతి ఇంటికి పోతుంది. సోషల్ మీడియా ద్వారా అన్ని విషయాలు ప్రజలు తెలిసిపోతుంది ఇక్కడ ఏం జరుగుతున్నాయని. ఎంత పెద్ద ఇష్యూ జరిగితే ఎలాంటి గవర్నమెంట్కి వెళ్ళి సపోర్ట్ ఉండదు. ఎలాంటి కనీసం ఎమ్మెల్యే ఇంటికి పోయి వచ్చి ఏం చెప్పిండు అది కూడా బయట చెప్పలే. కనీసం ఇంటికి వచ్చిన తర్వాత ఆ స్కూల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తా అని చెప్పలేదు. ఆ యజమాని పైన గురించి నేను క్రిమినల్ కేసు పెడతా అని చెప్పలేదు. ఎలాంటి చెప్పలేదు. దానికి ఏంది ఎమ్మెల్యే కూడా వాళ్ళకు ఏదో లోపల చెప్పిండ్రు, బయట దాకా పోయి లోపల ఉండు, ఈ ఇష్యూ బయటకు వస్తే మా వాళ్ళు లోపల అవుతారని చెప్పి ఏదో చెప్పింటారు, అడుకుంటారు. దాని కొరకే భయపడేది లేదు. ఖచ్చితంగా ఆ పాపాన్ని ఎంతవరకు న్యాయం జరుగుతుందో అంతవరకు పోరాటం చేస్తాము. మేము ఖచ్చితంగా వనపర్తిలో అయినా సరే హైదరాబాద్ అయినా సరే ఈ స్కూల్ క్యాన్సిలేషన్ కొరకు మేము 100% పోరాటం చేస్తాం. ఆ యజమాని ఆ స్కూల్ క్లోజ్ కావాలా. మళ్ళొక్కసారి ఇట్లా ఇష్యూ జరగాలంటే భయం ఉండాలి. అట్లా ఉంటేనే ప్రజలు సేఫ్ ఉంటారు, పిల్లలు సేఫ్ ఉంటారు. దాని కొరకే నా ఒకటే, ఇక్కడ ఉన్న జిల్లా మంత్రి అయినా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయినా దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటేనే పబ్లిక్ నమ్ముతారు. లేకపోతే అర్థం చేసుకుంటారు మీరు ఆ స్కూల్ యజమానికి సపోర్ట్ లో ఉన్నారని. ఏ కంపెనీ ఉన్నా తక్కువనే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యజమాని తప్పు ఏమంటే ఒక మైనర్ ని మీరు ఉద్యోగం పెట్టుకోవడమే తప్పు. అదే స్కూల్లో స్టూడెంట్ జరిగిన దానికి వార్డెన్ ఎట్లా పెట్టుకుంటావు? దాంట్లో మైనర్ అంట. ఆ మైనర్ కి నీ ఉద్యోగం ఎట్లా పెట్టుకుంటాడు తెలియదా? అంటే ఫస్ట్ తప్పు. తెలిసిన తర్వాత ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోవడం తప్పు. దాంట్లో మళ్ళీ 2 days ఆ కేసుని ఎట్లా మీరు లోపల పెట్టి బయటికి రాకుండా చేయాలని చెప్పి ఉద్దేశం అది కూడా క్రిమినలే. అది యజమానం పూర్తిగా ఈ ఇష్యూని బయటికి రాకుండా ఇక్కడనే ఖతం చేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఉండే దాని. ఎందుకు? దీని ఇంకా ఉన్న బలం, ఆ యజమానం ఉన్న ఇంకా బలంతోనే ఆయన ఈ ఇష్యూస్ ను లోపల పెట్టడానికి ప్రయత్నం చేసిండు. దాని కొరకే క్రిమినల్ కేసు బుక్ చేయాలా, ఆ స్కూల్ యజమానం మీద క్రిమినల్ బుక్ చేయాలా, చేసి ఆ స్కూల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలా. ఒకవేళ ఎమ్మెల్యే ఆ స్కూల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడానికి ముందుకు రాకపోతే మేము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం చేయాల్సి వస్తుంది, అన్ని సంఘాలు కలుపుకొని. బస్ నేను ఒకటే విజ్ఞప్తి, వనపర్తిలో ఉన్న అన్ని సంఘాలకు విజ్ఞప్తి అంటే ఇది పార్టీకి అతీతంగా ఒక కమ్యూనిటీకి అతీతంగా అందరు కలిసి వచ్చి ఈ ఇష్యూ మీద పోరాటం చేద్దామని నా పిలుపు.
ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.